సార్ చెప్పండి బీజేపీ బలపరిచిన అభ్యర్థి నిన్న ఉపరాష్ట్రపతి గెలుపొందడం ఎట్లా వస్తారు? సార్ ముందు మన క్రాంతి టీవీ వారికి భారతీయ జనతా పార్టీ నూతన కమిటీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏదైతే ఎన్డీఏ ప్రతిపాదించిన అభ్యర్థి గవర్నర్ గారు రాధాకృష్ణన్ గారు భారీ మెజారిటీ తోటి ఎన్నిక కావడం జరిగింది. ఈ ఎన్నిక అంతా కూడా ఎన్డీఏ అదేవిధంగా బీజేపీకి గుర్తింపు వచ్చే విధంగా ఉంది. దేశం మొత్తం కూడా ఈరోజు సామాజిక వర్గాల వారిగా చూస్తున్నారు. ఎన్డీఏ అభ్యర్థి ఎవరైతే రాధాకృష్ణన్ గవర్నర్ గారు ఉన్నారో వారు ఎంబీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు ఉన్నది. ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా గుర్తింపు ఉన్నది. దానిలో భాగంగానే ఈరోజు వారి గెలుపుకు నాంది పడ్డది. దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇంకా రాబో రోజులలో కూడా ఎంబీసీ బీసీ కులాల వారికి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ దళిత గిరిజన కులాల వారికి అందరి కూడా న్యాయం జరుగుతానే ఒక సంకల్పంతో ఒక సూచన ద్వారా అందరికి కూడా తెలియజేసినట్టు అయింది. దీన్ని మేము అందరం కూడా గర్వంగా అదేవిధంగా ఆనందంగా ఆహ్వానిస్తున్నాము. ఈ గెలుపు ఎన్డీఏ గెలుపు. ఎన్డీఏ ద్వారా ఈ దేశ ప్రజలందరూ కూడా సంతోషంగా ఈ గెలుపును ఆహ్వానిస్తున్నారు, అదే విధంగా ఆనందిస్తున్నారు. ఇందులో కొంతమంది కావాలని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించిన నాయకత్వం అంతా కూడా ఏదైతే గవర్నర్ రాధాకృష్ణ అభ్యర్థిత్వంపై కావాలని చెప్పేసి తప్పుడు మాటలతోటి ఓటింగ్ లో పాల్గొన్నారు. అయినా గాని ఎన్డీఏలో కొంచెం దూరం ఉన్నా గానీ కొంతమంది మిత్రులు ఓటింగ్ లో పాల్గొని రాధాకృష్ణ గారికి ఓటేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు దేశ ప్రజలు గర్వంగా వారిని కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కాబట్టి రాబో రోజులలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందనేది ఒక మంచి మెసేజ్ దేశ ప్రజలకు ఇచ్చిరని చెప్పేసి తెలియజేయచ్చు. అంటే ఈ ఓటింగ్లో కొన్ని పార్టీలు పాల్గొనలేదు కదా, ఎట్లా చూడొచ్చు? ఇక తెలంగాణ రాష్ట్రంకి వచ్చి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా పాల్గొనలేదు. అంటే మాకు నోటా ఆప్షన్ లేనందుకే పాల్గొనట్లేదు అని చెప్పి కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం. కేటీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంటు నోటా అనేది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఉండదు. ఆయనకి ఇప్పుడే తెలిసింది కాదు. ఇది గతంలో కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు. నోటా అనేది లేదు కాబట్టి మేము తప్పించుకొని పోతున్నాం అని అంటాం. నీకు నోటా లేదు కాబట్టి రేపు తెలంగాణ ప్రజలందరూ కూడా నిన్ను ఆ విధంగానే పక్కకు జరిపే ఆలోచనలో ఉన్నారు. ఈ కుటుంబ రాజకీయాలు మాకొద్దు, ఈ కేటీఆర్ ఏదైతే మేము బహిష్కరిస్తున్నామని చెప్పేసి ఎన్నికలను బహిష్కరిస్తున్నాం, ఎవరికి ఓటేయమని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో కేటీఆర్ గారు అదే నిర్ణయం రేపు తెలంగాణ ప్రజలు కూడా కేటీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ కూడా అదే నిర్ణయం తీసుకొని వారిని కూడా పక్కకు పెట్టేస్తారని చెప్పేసి నేను పత్రికా ముఖంగా తెలియజేస్తాను. ఏం చెప్తారన్న ఇక రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి ఏం చెప్పి యూరియా కష్టాలు అయితే ఇస్తున్నాం, ఆనాటి రోజులను మళ్ళీ కాంగ్రెస్ గుర్తుకు ఇస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఇక యూరియా గురించి కొట్టుకునే పరిస్థితి వస్తుంది, లైన్లలో చెప్పులను పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. యూరియా గురించి కావాలని ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పేసి స్టాకును అంతా కూడా గోడౌన్లలో నింపి బ్రోకర్లకు చేయూతనిచ్చి బ్రోకర్ల ద్వారా దాని స్టాకునంతా కూడా బహిర్గతంగా బయట బ్లాక్ మార్కెట్ చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. అసలైన నిరుపేద రైతులు ఏదైతే గతంలో అసలు లైన్ అనేదే లేదు, గతంలో ఏదైతే గోడౌన్లలోకి వచ్చిన స్టాక్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్టాక్ కావచ్చు, వారు బ్లాక్ మార్కెట్ చేయకుండా రైతులు నిలదీస్తారనే భయంతో వారు అప్పుడు సక్రమంగా ఇవ్వడం జరిగింది. ఈ రోజు చూస్తే పరిస్థితి ఏంటంటే రైతుల ద్వారా రైతులకు యూరియా ఇయ్యలేదు, మా కేంద్ర ప్రభుత్వం సరైన స్టాక్ ఇయ్యలేదనే ఒక నెపాన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టడం కోసమే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వెంటనే వచ్చిన స్టాక్ నంతా కూడా గోడౌన్లలో దాచిపెట్టకుండా బ్లాక్ మార్కెట్లకు వెళ్లకుండా దాన్ని అరికట్టి వెంటనే రైతు సోదరులందరికీ కూడా అవి వెంటనే సప్లై చేయాలని పంపిణీ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏం చెప్తారు? స్థానిక ఎన్నికల ముందర ఉపరాష్ట్రపతి గెలుపు అనేది కార్యకర్తలలో ఉత్సాహాన్ని తీసుకురాబోతుందా? ఏం చెప్తారు? ఉపరాష్ట్రపతి గెలుపు ఇది భారతీయ జనతా పార్టీది, ఎన్డీఏతో పాటు ఈ దేశ ప్రజలందరూ కూడా గెలుపు. సామాన్య వర్గాన్ని సామాన్యమైన ఎంబీసీ బీసీ కార్యకర్తను ఈరోజు దేశ అత్యున్నత స్థానంలో నిలబెట్టింది ఎవరనంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూడా ఉండాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలనే ఒక సంకల్పం ప్రజలలో వస్తుంది, ఒక నిశ్చయం కూడా ప్రజలలో వస్తుంది. దాన్ని మేము రాబో ఎన్నికలలో స్వాగతించి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా బీజేపీ జెండాను మన గోల్కొండ కోట మీద కాషాయ జెండాను ఎగరేయబోతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం.